ఈ ప్రోగ్రాం వైఎస్ఆర్ ఆసరా. ఆసరా అనే దానికన్నా మన భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్ రుణమాఫీ. ఏదైతే ఆనాడు పాదయాత్రలో గ్రూప్ సభ్యుల ప్రతి ఒక్క రుణాన్ని 4 విడతలుగా రుణమాఫీ చేస్తాను జగనన్న మనకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే మాట తప్పకుండా ఇవాళ 4వ విడత కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. నా గ్రూప్ కు ఒక్కొక్క విడత 12,000 రూపాయలు పడతాయి. ఈ విడతతో నాకు 48,000 రూపాయలు లబ్ధి పొందాను. ఆ 48,000తో ఇంకొంచెం బ్యాంక్ లోన్ తీసుకొని నేను నా బట్టల వ్యాపారం మొదలు పెట్టాను. ఆ వ్యాపారం ద్వారా నేను నెలకి 6 నుంచి 7,000 రూపాయల ఆదాయం పొందుతున్నాను. అలాగే మా ఇంట్లో మా పాపకి అమ్మఒడి 15,000 రూపాయలు వస్తాయి. మా మామయ్య గారికి పింఛన్ ప్రతి నెల 3,000 రూపాయలు వస్తాయి. మా అత్తయ్య గారికి ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు వస్తాయి. మా వారికి పొలం కింద 13,500 రూపాయలు రైతు భరోసా పడతాయి. నా కుటుంబంలోనే నేను ఇన్ని లబ్ధి పొందానంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ లబ్ధి పొందిన వారే. ఏమిచ్చారు అనే దానికన్నా గుడ్డను చేసుకొని చెప్పమంటున్నా. ఏమి లబ్ధి పొందారో మీరు? సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశామన్నారు. ఎవరిని సోమరిపోతులు చేయాల. మన జగనన్న మనకు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోవద్దు. నిరంతరం ఆయన ఎప్పుడు నియోజకవర్గంలోనే ఉన్నారు. మీరు ఆయన్ని కూడా ఎప్పటికీ మనందరం గుర్తుపెట్టుకొని ఓటు వేసి వాళ్ళని గెలిపించాలి. చివరిగా ఒకే ఒక మాట చెప్తా. నవ్వే ప్రతి చిరునవ్వులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. అలాగే ఆ చిరునవ్వు ఎప్పటికీ చెరగపోలేకుండా రాష్ట్రంలో మన జగనన్న ఉంటారు. మన నియోజకవర్గంలో మన శంకరన్న ఎప్పటికీ ఉంటారని సభాపూర్తిగా నేను తెలియజేస్తున్నాను.